వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో పిచ్చి కుక్కలను తరమవలసిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 15వ రోజు కొల్లిపర మండలం దావలూరు, పిడపత్తిపాలెం గ్రామాలలో కొనసాగింది. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వం అని, ప్రజలందరి మద్దతుతో సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రం ముందుకు వెళుతుందని ఆలపాటి తెలిపారు. ఈనాడు ఈ యొక్క ప్రజాయాత్రలో కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగల, గ్రామాల్ని పూజ్య పాపూజ్య కళ్ళగన్నటువంటి విధంగా రామరాజ్యంగా మారుస్తా అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావణాసురులాగా ఈనాడు పూర్తిగా రామరాజ్యాలన్నింటినీ పారదోలాడు. రావణాకాష్టంలాగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని. వనరులన్నీ దోచుకుంటా ఉన్నారు, పేదవాడి పొట్టను కొడతా ఉన్నారు. ఈ రోజున ఏవో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, పిచ్చి కుక్కలు మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఇదే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో ఈ పిచ్చి కుక్కల్ని తరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజున ఓ పక్కన షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆ తండ్రికి బిడ్డవేనా అని చెప్పి అడుగుతూ ఉంది. ఆ తండ్రి యొక్క ఖ్యాతిని నువ్వు నాశనం చేశావని చెప్పి ఒక చెల్లి ఎవరి కోసం అయితే తాపత్రయపడి ఆ రోజున పాదయాత్ర చేసి పాదాలు ఇరగొట్టుకుందో, ఈ రోజున ఆ చెల్లి మాట్లాడే మాటలు ఒకసారి వినాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున తల్లి సాక్షి అని చెప్తా ఉంది. ఈయనేమో దేవుడు బిడ్డగా మన దగ్గరికి వస్తానని చెప్తా ఉన్నాడు. బాబాయి హత్య ఇవన్నీ చూస్తుంటే ఈయన ఎవరి దయ కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు, మరలా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కానటువంటి ప్రశ్న మళ్ళీ ప్రజల్ని అయోమయంలో పెట్టడానికి చేస్తున్నటువంటి సంక్షేమం ముసుగులో పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి సంక్షేమం మాకొద్దు అని చెప్పి ఈ రోజున రాబోయే ప్రభుత్వం సంక్షేమం అంటే ఇది. ఉన్న పిల్లలందరికీ చదివించాలి, 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరినీ కాపాడాలి, నెలకు 1500 ఇవ్వాలి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చేంతవరకు ఇవ్వాలి. అంతేకాకుండా నిత్యావసర వస్తువులలో భాగమైనటువంటి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వాలి, 3 గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా బస్ ఛార్జీలు పెరిగి ప్రయాణం కూడా వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రయాణికుల సౌకర్యం కోసం, మహిళల కోసం ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ రోజున ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కరెంటు బిల్లు 9 సార్లు కర్కశంగా పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, పైగా ఇప్పుడు ఒక్కొక్క బిల్లు ఏ రకంగా వస్తుందంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, మీ మినిమం డిమాండ్ కంటే ఎక్కువ మీరు కాలుస్తున్నారని చెప్పి 6,000 నుంచి 15,000 రూపాయలు వచ్చే సామాన్య మానవుడి మీద భారం పడతా ఉంటుంటే ఇది ప్రభుత్వమా దోపిడీయా అని చెప్పి నేను అడుగుతాను. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో న్యాయమూర్తులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ అవిరళ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కనుక మనం జరిపించుకుంటున్నాం. అందులో ఎంత అవిరళ కృషి జరిగింది. గణతంత్ర అదే రాజ్యాంగ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎంత కృషి జరిగిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ 74 సంవత్సరాల్లో మనం ఈ రాజ్యాంగ తాలూకా పరిరక్షణకి న్యాయ వ్యవస్థ ఎంత ఇతోతిగా కృషి చేసిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనం ఉండటం అనేది నిజంగా అదృష్టం. ఎందుకంటే న్యాయవాదులుగా మీరు, న్యాయమూర్తులుగా మేము అందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మన అదృష్టమైనది. కానీ మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతవరకు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. జనరల్గా మేమైతే ఆఫీసర్స్ వైపు చూస్తే మేము సక్సెస్ఫుల్గా సంతృప్తిగా పనిచేస్తున్నామని మాకు. హింసాపరమే అధర్మ అనేది హింస లేకుండా మంచి జీవితాన్ని గడపాలని అంబేద్కర్ గారు చాలా చక్కగా మంచి గ్రంథాన్ని ఈ భారతదేశానికి అందించారు. దాంట్లో ఆయన మొట్టమొదటిగా మనం అందరం ఒకటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియా సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అందరికీ సమన్యాయము, అందరూ సమంగా ఉండాలి, కులమత భేదాలు లేని చెప్పి ఆయన గొప్ప మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రంథం ద్వారా. కాబట్టి మన అందరం ఈ గ్రంథాన్ని తప్పకుండా మనం పాటించాలి. నేను మొట్టమొదటిగా చెప్పిన సంస్కృత పద్యం కూడా అదే, ఈ గ్రంథాన్ని అందరూ పాటించమని, సుఖశాంతులు ఉంటాయని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్. రాజ్యాంగంలో ఎంతో అవిరళ కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ఒక నిర్మాణంగా చేసి కొన్ని ప్రాతిపదికలు పెట్టి ఈ విధంగా నడుచుకుంటే ఇవి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే దృక్పథంతో ఆ రోజు చాలా కష్టపడి తయారు చేశారు. మౌలికంగా ఈ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని ప్రతి పౌరుడు కూడా ఇవాళ వినియోగించుకోవటం జరుగుతుంది. మనం ఇంత స్వేచ్ఛగా ఇవాళ ప్రజా జీవితాల్లో ఉన్నామంటే కారణం మెయిన్ మన రాజ్యాంగం కల్పించినటువంటి మనకి కొన్ని న్యాయ సూత్రాలే. ఇవాళ సార్ చెప్పారు ఇందాక, మనం గత 52 రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్నాం. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదులు సమాజంలో ఏం జరిగినా కూడా గళమెత్తే వాళ్ళలో. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్ని చూసి హాలిడేని ఎంజాయ్ చేద్దాం కాదు. ఒక దేశంగా మనం ఎంత ముందుకు వచ్చామే గుర్తు చేసుకునే రోజు. మన రాజ్యాంగం
మనకు స్వేచ్ఛ హక్కులను ఇచ్చింది. అలానే మన దేశం మరియు ఈ దేశ ప్రజల పట్ల మన విధులను కూడా గుర్తు చేస్తుంది. ఈ రోజున మన దేశాన్ని రక్షించే మన వీర సైనికులు, మనకు విద్యను అందించే మన గౌరవులను మరియు భారతదేశం అభ్యున్నతికి శ్రమించే ప్రతి ఒక్కరిని స్మరించుకుందాం. డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎస్పీ జనార్దనరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో అమరులై ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించి అంటూ ఒక కాన్స్టిట్యూషన్, మన భారతదేశం ఎట్లా నడవాలి, ఏ విధంగా ఉండాలనేది ఒక కాన్స్టిట్యూషన్ ఈరోజు ట్రై చేయండి. ఇప్పటికీ కూడా మనం దాన్ని గౌరవించుకొని ఇక ముందు కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్తామని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఉంది. మన దిస్ ఇస్ ది 75th సెలబ్రేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే. ఈ రోజు మన దేశం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. సో ఐ హోప్ ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ వీ రిఫ్లెక్ట్ దట్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ టుడే, and it is the onus lies on us to make sure that we keep doing better and we keep moving forward. A very happy ఇప్పుడు ఒక చిన్న విరామం.